కృష్ణుడు గోవర్ధనగిరిని ఎందుకు ఎత్తాడో మీకు తెలుసా? అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకరోజు శ్రీకృష్ణుడు నిద్రలేచి కళ్ళు తుడుచుకుంటూ చుట్టూ చూస్తే గోకులం అంతా చాలా సందడిగా కనిపిస్తుంది. అంతలో పక్క నుండి వెళ్తున్న యశోదాదేవిని ఆపి ఏం జరుగుతుందమ్మా అని అడుగుతాడు. దానికి యశోదాదేవి, మనకి వర్షాలు పడి పంటలు బాగా రావడం కోసం ప్రతి సంవత్సరం ఇంద్రుడికి పూజ చేస్తాం, అదే ఈరోజు కూడా చేస్తున్నాం, కాబట్టి నువ్వు కూడా త్వరగా స్నానం చేసి రా కృష్ణ అని అంటుంది. కానీ అమ్మా, వర్షాలు ఇవ్వడం ఇంద్రుడి బాధ్యత కదా, మరి మనమెందుకు పూజలు యాగాలు చేయాలి? ఈ మూఢనమ్మకాలని మానేయండి. మనం గోవర్ధనగిరి మనకు ఎన్నో పంటలను ఆవులకి మేతలను ఇస్తుంది, కాబట్టి మనమందరం ఈరోజు గోవర్ధనగిరికి పూజ చేద్దాం అని అంటాడు. ఆ పక్కనే ఉన్న నందుడు ఇది విని నిజమే కదా అనుకొని అందరూ గ్రామస్తులకి చెబుతాడు. దాంతో గ్రామస్తులందరూ గోవర్ధనగిరికి పూజ చేస్తూ ఉంటారు. అంతలో అహం దెబ్బతిన్న ఇంద్రుడు వీళ్ళకి ఎలాగైనా గుణపాఠం చెప్పాలి అని పెద్ద తుఫాను మరియు పిడుగులు సృష్టిస్తాడు. ఆ తుఫానులో గ్రామం అంతా మునిగిపోవడంతో ఆందోళన చెందిన గ్రామస్తులని కృష్ణుడు పిలిచి పూజ చేసిన ఆ గోవర్ధనగిరినే తన చిటికెన వేలుతో పైకి లేపి దాని కింద గ్రామస్తులను అందరినీ సురక్షితంగా ఉంచుతాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.